ఆయిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఆయిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. అండ్ అరటిపళ్ళలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉండరండి. కొంతమంది అంజీరు పళ్ళు కూడా పంచి పెడుతున్నారండి. కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఉంటాడు. వాక్యం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడతాం, ఆటోమేటిక్గా స్వస్థతలు వస్తాయండి. మరి నాకైతే అదే తెలుసు. నేను ట్రై చేయలేదు ఆయిల్ కానీ బనానాస్ ట్రై చేయడానికి నాకు హస్బెండ్ ఉండాలి కదా. మా హస్బెండ్ అని పంపించారు కాబట్టి బనానాని ట్రై చేసినా కూడా నాకు పిల్లలు పుట్టరు. ఆయిల్ కానీ బనానా తీసేయండి, ఆయిల్ కానీ అంజీర్ పళ్ళు కానీ నేను ట్రై చేయలేదండి. నేను వాక్యం ద్వారా స్వస్థత పడ్డా అనమాట. చెప్పాను కదా, ప్రేయర్ ఆయిల్స్ నాకు అవైలబుల్గా ఉంచేవారు కాదు. ఎవరు ప్రేయర్ ఆయిల్స్ వాళ్ళు దాసేసుకునేవారండి. ఎవరు ప్రేయర్ ఆయిల్స్ వాళ్ళు దాసేసుకునేవారు. అవి కాస్ట్లీ మాట. ఒక ప్రేయర్ ఆయిల్ 80 రూపీస్ అలా ఉండేది. నేను కొనుక్కోలేకపోయేదాన్ని. 80 రూపీస్ అంటే మరి ఎక్కువే కదా, అప్పట్లో 80 రూపీస్ అంటే ఎక్కువే. ఇంకా ఎవరు ప్రేయర్ ఆయిల్ వాళ్ళు దాసేసేవారు. అసలు అది నాకు అవైలబిలిటీగా ఇచ్చేవారు కాదు. పోనీ అది వాళ్ళు అలా చేయడం ద్వారా నేను ఎంతో ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు నేను దేవుని గణపరచగలుగుతున్నాను కదా, దేవుని వాక్యాన్ని గణపరచగలుగుతున్నాను. అంతేగాని ఆ యొక్క ఆయిల్ని, ఆ యొక్క అట్టుపళ్ళని, అంజీరు పళ్ళని నేను గణపరచట్లేదు. దేవుని వాక్యాన్ని గణపరుస్తున్నాను. మన దేవుడు వాక్యమైన దేవుడు. వాక్యం ద్వారా స్వస్థతలు కలుగుతాయి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నింపబడతాడు. ఆయన మనకు మానసిక ధైర్యాన్ని ఇస్తాడు, శారీరకంగా బలపరుస్తాడు. ఇంత చక్కగా నేను చెప్పగలుగుతున్నాను. ఈ పాటికి ఆయిల్స్ కానీ నాకు అవైలబుల్గా ఉంచుంటే, ఏమో ఆయిల్ రాసుకోవడం వల్ల నాకు స్వస్థత వస్తే నేను ఏం చెప్తాను, అబ్బా ప్రేయర్ ఆయిల్ వల్ల నాకు స్వస్థత వచ్చింది అని చెప్తాను. దానికన్నా దేవుని వాక్యం ద్వారా నాకు స్వస్థత వచ్చింది అని చెప్తే దేవుని కనపడతాడు కదండి. అన్ని జనులు దేవుడు కనపడతాడా లేదా? బనానాస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం కోసం బనానాస్ ఇస్తారండి. పిల్లలు పుట్టని స్త్రీలు ఉంటారు కదా, కాపురాలు చేస్తూ పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బనానాలు ఇస్తారంట. ఆ బనానాలు తింటే వాళ్ళకి కడుపు వస్తుందంట, అదే ప్రెగ్నెన్సీ వస్తుందంట. ఇప్పుడు నేను నా హస్బెండ్తో వేరుగా ఉన్నాను కదా, హస్బెండ్తో ఉంటే బనానా తిన్న ఉపయోగం ఉంటుంది. హస్బెండ్ లేకుండా బనానా తిన్నాం అనుకోండి ఒళ్ళు వస్తుంది కానీ ఉపయోగం ఉండదు. అదనమాట. అందుకనే నవ్వు వస్తుంది. మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్సేనండి. సో చిన్నప్పుడు మా మదర్ ప్రేయర్ ఆయిల్తో మాకు ఇలా క్రాస్ వేసేవారు. చెప్తానండి కొంచెం లైవ్ మెంబర్స్ జాయిన్ అయిన తర్వాత ప్రేయర్ ఆయిల్ గురించి చెప్తాను. నో గౌతమ్ గారు, ఓకేనండి. ఈవేళ నేను ప్రేయర్ ఆయిల్ గురించి చెప్తాను వినండి. సో చిన్నప్పటి నుంచి మేము క్రిస్టియన్సేనండి. నేను కొంచెం అప్పుడు వాక్య జ్ఞానం లేదు, కొంచెం ఇంకా బేబీ మెంటాలిటీ మాట. అందరికీ బేబీసే కదా, చిన్నప్పుడు మనం అందరం బేబీస్మే కదా. అప్పుడు నాకు ఎప్పుడైనా జ్వరం వస్తే ఇలా ప్రేయర్ ఆయిల్తో క్రాస్ వేసేవారు మా మదర్. అండ్ అట్ ది సేమ్ టైం మెడిసిన్స్ ఇచ్చేవారు. దానికి శక్తి నాకేం తెలియలేదు. అప్పుడు నేను చిన్నపిల్లని గ్రహించే శక్తి కూడా లేదన్నమాట. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ప్రేయర్ ఆయిల్స్ చాలా కాస్ట్లీ అండి. ఒక చిన్న బాటిల్ 60 రూపీస్, 80 రూపీస్. మరి అప్పట్లో 60-80 రూపీస్ అంటే చాలా కాస్ట్లీ అనండి. అర్థమవుతుంది. అప్పట్లో 60-80 రూపీస్ అంటే కాస్ట్లీ అని నేను కొనుక్కోలేకపోయేదాన్ని. పెళ్ళైన తర్వాత చాలా ప్రేయర్ ఆయిల్స్ ఉండేయండి. నాకు ప్రేయర్ ఆయిల్స్ అవైలబుల్గా లేకుండా చేసేవారు అన్నమాట. అంటే అవైలబుల్గా లేకుండా చేసేవారంటే ఎవరు ప్రేయర్ ఆయిల్స్ వాళ్ళు తీసుకునేవారండి డిసిప్లిన్గా. అందరూ తప్పే ఉంది. ఎవరు ప్రేయర్ ఆయిల్స్ వాళ్ళు జాగ్రత్త పెట్టుకునేవారు. నాకేమో ప్రేయర్ ఆయిల్ని అందనిచ్చేవారు కాదు. నేనేమో చాలా బాధపడ్డాను. తండ్రి నాకు స్వస్థత కావాలయ్యా, మరి నీ ప్రేయర్ ఆయిల్ ఏమో నాకు అవైలబుల్గా లేదు తండ్రి అని బాధపడి ప్రార్థన చేసుకున్నానండి. ఆ రోజు బాగా కడుపు నొప్పి వచ్చిందన్నమాట. ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు కడుపు మీద సిలువ వేసుకుందామని ప్రేయర్ ఆయిల్ ఎత్తికానమాట. ఎవరు ప్రేయర్ ఆయిల్ దాచుకున్నారు డిసిప్లిన్గా. చాలా కాస్ట్లీ అండి, అందుకనే అందుబాటులో ఉండనివ్వలేదు అనమాట. సో అప్పుడు నేను ఏం చేశాను, కడుపు నొప్పి వస్తుంది, నేనేమో ఎక్కువ మెడిసిన్స్ యూస్ చేయను అనమాట. ఏం చేస్తాం, నేను యూస్ చేయను అంతే. అంటే నాకు మరీ అంత మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. ఏదో అప్పుడప్పుడు చాలా రోజులు అప్పుడప్పుడు వస్తుంది అన్నమాట కడుపు నొప్పి. ఆ రోజు కడుపు నొప్పి వస్తే ఎవరు ప్రేయర్ ఆయిల్ వాళ్ళు డిసిప్లిన్గా దాసేసుకున్నారండి. నాకేం ప్రేయర్ ఆయిల్ అవైలబిలిటీ లేదు.
నేను దేవుడికి మందులు వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, తండ్రి నాకు చాలా కడుపు నొప్పి వస్తుందయ్యా అని. వెంటనే బైబిల్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశానండి. అలా అలా చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను నింపబడ్డాను. నా హృదయం అంతా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి నాకు కడుపు నొప్పి వితిన్ మినిట్స్లో పోయిందండి. వితిన్ మినిట్స్లో నాకు కడుపు నొప్పి అనేది పోయింది. ఈ పాటికి నాకు ప్రేయర్ ఆయిల్ అవైలబుల్గా ఉంటే దేవుడు అన్నీ మన మంచిగా చేస్తాడండి. ఆయన గణపరచబడడం కోసమే ప్రేయర్ ఆయిల్ని నాకు హైడ్ చేశాడు. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో ఉండి బోలను ప్రేయర్ ఆయిల్స్ అవైలబుల్గా ఉన్న వాటిని నా వరకు రానివ్వలేదన్నమాట. వాటిని నా వరకు రానివ్వకుండా ఆయన యొక్క వాక్యాన్ని గణపరచడం కోసమే ఆ యొక్క ప్రేయర్ ఆయిల్స్ని హైడ్ చేశారండి దేవుడు. నాకు అంజీర్ పళ్ళని, ప్రేయర్ ఆయిల్స్ని, వీటన్నిటిని హైడ్ చేశారు దేవుడు. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చెప్తున్నాను, నేను దేవుని వాక్యం ద్వారా స్వస్థపడ్డాను, నేను బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడతాను అని చెప్తున్నాను కదా, నింపబడుతున్నాను. సో పరిశుద్ధాత్మ దేవుడు వల్ల నాకు స్వస్థతలు వస్తున్నాయి, బైబిల్ చదవడం ద్వారా స్వస్థతలు వస్తున్నాయి. సో దేవుడు, వాక్యమై ఉన్న దేవుడిని నేను గణపరిచానండి. అందుకోసం నేను చాలా సంతోషపడతాను అనమాట. వాక్యమై ఉన్న దేవుడిని నేను గణపరచడం అనేది జరిగిందన్నమాట. ప్రేయర్ ఆయిల్స్ ఫుడ్లో మిక్స్ చేయొద్దు. కొంతమంది ప్రేయర్ ఆయిల్స్ ఫుడ్లో మిక్స్ చేస్తున్నారు అంటే మేబీ ఆ ప్రేయర్ ఆయిల్ ప్రాపర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అనుకుంటా. అంటే ఇప్పుడు నువ్వులు ఆడించామనుకోండి, నువ్వుల నూనె వస్తుంది. ఆ నువ్వుల నూనెకు ప్రార్థన చేసి దాన్ని అన్నంలో మిక్స్ చేసుకొని తినమంటారు అన్నమాట. అలా అయితే పర్వాలేదండి. సేఫ్టీ మెజర్మెంట్స్తో వాళ్ళు ప్రేయర్ ఆయిల్స్ ప్రిపేర్ చేసి అన్నంలో కలుపుకొని నోట్లో వేసుకోండి అంటే పర్వాలేదు. సేఫ్టీ మెజర్మెంట్స్ని ఫాలో అవ్వకుండా ప్రేయర్ ఆయిల్ నోట్లో వేసుకొని అన్నంలో కలుపుకోండి అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అర్థమవుతుందండి. సో ఇప్పుడు అంత తెలివి తక్కువ లేరులేండి, వాళ్ళు కూడా చక్కగా నువ్వులను అప్పటికప్పుడు ఆడించో, నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు వీటి గురించి, నువ్వులను అప్పటికప్పుడు ఆడించో లేకపోతే వేరుశనగకాయలను అప్పుడప్పుడు ఆడిస్తే నూనె వస్తుంది అన్నమాట. అలా సేఫ్టీ మెజర్మెంట్స్తో పోనీ అలా నూనె ఇచ్చి అన్నంలో కలుపుకోండి లేకపోతే నోట్లో వేసుకోండి అంటే పర్వాలేదు. కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవ్వకుండా పాత నూనెలు అవి ఇచ్చి నోట్లో వేసుకోండి, అన్నంలో కలుపుకోండి అంటే హెల్త్ పాడవుతుంది. మేబీ ఆమె హెల్త్ రిలేటెడ్గా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారండి. నువ్వులు కానీ వేరుశనగకాయలు నూనె కానీ పట్టి ఒక బాటిల్లో వేసి వాటికి ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసి మేబీ ఇస్తారనుకుంటా, అలా ఇస్తారనుకోండి. అలా అయితే కలుపుకోవచ్చు చక్కగా. అన్నంలో కలుపుకుంటే అన్నంలో కలుపుకొని నోట్లో వేసుకోమంటే నోట్లో వేసుకోండి. మీరు ప్రేయర్ ఆయిల్ అన్నంలో మిక్స్ చేసుకోమని మీకు చెప్పినప్పుడు మీరు అడగాలి, ఈ యొక్క నూనె ఎప్పుడు ఆడించారండి, ఈ నూనె ఎప్పుడు ఆడించారు అని అడగాలన్నమాట. అడిగి వాళ్ళు చెప్తారు కదా, పలానా అప్పుడు ఆడించామమ్మా, పర్వాలేదు యూజ్ చేయండి, నిలవదేం కాదు అని చెప్తారు కదా. ప్రతిరోజు వాక్యాన్ని భుజించాలండి. వాక్యం జీవాహారం, నూనె కాదు. దేవుని వాక్యం జీవాహారం, దాన్ని భుజించాలి. మన శరీరం బలపరచడం కోసం, మన శరీరం బలంగా ఉండడం కోసం మనం ఫుడ్ తింటాము. మరి మన ఆత్మ బలంగా ఉండడం కోసం వాక్యాన్ని భుజించాలంటే వాక్యాన్ని చదవాలండి. మరి ఈ ఆయిల్ ఎందుకు కలుపుకుంటారో మరి నాకు తెలీదు. మరి నేను ఆయిల్ని ఏమి కామెంట్ చేయట్లేదండి. ఆయిల్ ద్వారా స్వస్థతలు రావన్న స్టేట్మెంట్ మాత్రం నేను చెప్పట్లేదు. కాకపోతే ఆయిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు అని నాకు తెలుసు. ఆయన మనకు వాక్యం ఉందా, హస్తకృత్యములైన ఆలయంలో ఉండను నేను, మీ దేహమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిలయమై ఉంది. మీ యొక్క దేహాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటే మీ యొక్క దేహంలో నేను నివాసం చేస్తాను అంటే దేవుడు నాలో నివాసం చేస్తాడు. అంత ఆలయంలోనే ఉండని దేవుడు ఆలయంలోనే ఉండను అంటున్నాడు. చేతితో చేసిన ఆలయంలోనే ఉండను అంటున్న దేవుడు ప్రేయర్ ఆయిల్లో ఉంటాడా, బనానాలో ఉంటాడా, అంజీర్ పళ్ళల్లో ఉంటాడా? అదేంటంటే జస్ట్ న్యూట్రిషన్ కోసం ఇస్తున్నారండి, అంతే. న్యూట్రిషన్ కోసం ఇస్తున్నారన్నమాట, అంతకు మించి ఏం లేదు. జగదీష్ గారు నేనేమనట్లేదు ఆయిల్ యూజ్ చేయొద్దని నేను చెప్తున్నానా. అదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉన్న ప్రాపర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఆయిల్స్ని ఒకవేళ పాస్టర్ గారు అన్నంలో కలుపుకోమంటే కలుపుకోండి, నోట్లో వేసుకున్న పర్వాలేదు, మీకు ఏం అవ్వదు. కాకపోతే
అదేమన్నా నిలవాయిలా అన్నీ చూసుకోవాలి, అవన్నీ మీకు చూసుకొని ఇస్తారులేండి. ఎవరికో కౌంటర్ ఇవ్వడానికి నేను ఏమీ చెప్పనండి. నేను దేవుడు వాక్యంలో ఏమి నేర్చుకున్నానో అదే నేను చెప్తాను అనమాట. దేవుడు ఏం చెప్పాడంటే హస్తకృత్యములైన ఆలయంలో ఉండను అని చెప్పారు. ఒక చర్చ్ కట్టాలంటే ఎన్ని లక్షలు అవుతుందండి చెప్పండి? కామెంట్లో కామెంట్ చేయండి. ఒక చర్చ్ కట్టాలంటే ఎన్ని లక్షలు అవుతుంది? ఒక చర్చ్ కట్టాలంటే ఎన్ని లక్షలు అవుతుంది? ఇదిగోండి, దివ్య రేపల్లి గారు 5 lakhs అని చెప్పారు. మరి 5 lakhs మనం స్పెండ్ చేసి మనం ఒక చర్చ్ కడుతున్నాం, ఆ చర్చిలో ఉండను అంటున్నాడు దేవుడు. కొంతమంది అప్రాక్సిమేట్లీ జగదీష్ గారు 50 lakhs అన్నారు. సురేష్ గారు మనకి 0 రూపీస్కే చర్చ్ కట్టేస్తారంటే మనం అందరం సురేష్ గారితో చర్చ్ కట్టించుకుందాం అండి. మనం ఇంక డబ్బులు ఇవ్వాల్సి లేదు సురేష్ గారు. సో సురేష్ గారి ద్వారా మనం చర్చ్ కట్టుకుంటున్నాం, 0 ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ సురేష్ గారు, మేము అందరం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. 0 ఇన్వెస్ట్మెంట్తో మీరు మాకు అందరికీ చర్చ్ కట్టాలి, ఎంతమంది వస్తే అంతమందికి. ఓకేనండి. సో జగదీష్ గారు 50 lakhs అని చెప్పారు. ఓకే, ఎనీవే 50 lakhs, 5 lakhs, ఇన్ని ల్యాక్స్తో మనం కట్టిన ఆ యొక్క మందిరంలో దేవుడు ఉండను అంటున్నాడు. హస్తకృత్యములు మీ చేతితో చేసిన ఆ మందిరంలో నేను ఉండను. మీ యొక్క దేహము పరిశుద్ధాత్మ యొక్క నిలయం, మీ దేహమే ఆలయం, నేను అందులో నివాసం చేస్తాను. ముందు మీ దేహాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటుంది. మరి నేను అందులో రావాలి కదా. నీ హృదయం అంతా పాపంతో అపవిత్రమైన ఆత్మలతో నిండిపోతే మరి నేను వచ్చి నీ హృదయంలో ఎలా నివాసం చేయగలను? అందుకనే నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. ఆ యొక్క అపవిత్రాత్మలన్నింటినీ బయటికి పంపించే, వాక్యం చదువుకో, అపవిత్రాత్మలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తాడు అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేయాలంటే మనకి ఏంటండి? పరిశుద్ధంగా జీవించాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు. అర్థమవుతుంది కదా? అదనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడు మన యొక్క శరీరంలో ఉంటాడు. అంతేగాని 50 లక్షలు కట్టిన చర్చిలోనే ఉండను అంటున్నాడు. ఆ ప్రేయర్ ఆయిల్స్లో ఎందుకు ఉంటాడు? అంజీర్ పళ్ళల్లో ఎందుకు ఉంటాడు? లేకపోతే బనానాలో ఎందుకు ఉంటాడండి? పోనీ అవేమన్నా మెడిసినా? ప్రేయర్ ఆయిల్ మెడిసిన్ అండి. కడుపు నొప్పి వస్తే ప్రేయర్ ఆయిల్ తాగితే తగ్గిపోతుందా, లేకపోతే మెడిసిన్ వేసుకోవాలి? కడుపు నొప్పి వచ్చినప్పుడు మెడిసిన్ వేసుకోవాలి. ఈ కొత్త నిబంధనలో పౌలు భక్తుడు కానీ, పేతురు కానీ, యేసయ్య కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, ఏ అపోస్తులు కానీ, యేసయ్య కానీ ప్రేయర్ ఆయిల్ కానీ, అంజూరు పళ్ళను కానీ, బనానాలు కానీ ఉపయోగించడం నేను చూడలేదండి. యేసయ్య ప్రార్థన చేసేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసేవాడు. పేతురు ప్రార్థన చేసేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచేవాడు. ఈ యొక్క పౌలు ప్రార్థన చేసేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద దిగి వాళ్ళకి స్వస్థతను అనుగ్రహించేవాడు. మరి ఈ యొక్క తైలం ఏంటో, ఈ యొక్క తైలాలు ఏంటో, ఈ యొక్క అంజూర పళ్ళు ఏంటో నాకు అర్థం కాలేదు. మేబీ మరి దేవుడికి ప్రార్థన చేస్తాను, దేవుడా ఈ యొక్క తైలంలో కానీ అంజూర పళ్ళల్లో కానీ ఏవైనా మర్మం ఉందా అని నేను ప్రార్థన చేసుకొని తెలుసుకుంటానండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయి అంటే బార్న్ క్రిస్టియన్ అండి. ప్రేయర్ ఆయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఎవరి ప్రేయర్ ఆయిల్ వాళ్ళు దాచుకునేవారు. పెళ్ళికి ముందు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా చిన్న ప్రేయర్ ఆయిల్ ఉండేది, క్రాస్ వేసేవారు. అప్పుడు నాకు ఇంకా ప్రేయర్ ఆయిల్స్ తేలేదు, వాళ్ళు ఎక్కువ తేరండి. ఆ తర్వాత మా అత్తగారి ఇంటికి వెళ్ళాను, వాళ్ళు డిసిప్లిన్, ఎవరు ప్రేయర్ ఆయిల్ వాళ్ళు దాచేసుకునేవారు. నాకు ప్రేయర్ ఆయిల్ డబ్బులు లేవు, ప్రేయర్ ఆయిల్ కొనుక్కోలేను. సో ఇంకేం చేసేదాన్ని, బాధపడ్డాను. తండ్రి నాకు కడుపు నొప్పి వస్తుంది అయ్యా, ప్రేయర్ ఆయిల్ అవైలబుల్గా లేదు, నేను ఏం చేయాలి తండ్రి అనగానే దేవుడు బైబిల్ చదవని తలంపునిచ్చాడండి. బైబిల్ చదివానండి. బ్లాక్ చేశాను కదండి ఆల్రెడీ ఒకరిని, భవానీ గారు ఇప్పుడే ఒకరిని బ్లాక్ చేశాను, నన్ను తిట్టారు కదా. అర్థమవుతుందండి. తండ్రి ప్రేయర్ ఆయిల్స్ అవైలబుల్గా లేవు, నాకేమో కడుపు నొప్పి వస్తుంది, నాకేమో మెడిసిన్స్ చేసుకోవడం ఇష్టం లేదు తండ్రి అని బాధపడితే దేవుడు నాకు తలంపు ఇచ్చాడు, నువ్వు బైబిల్ చదువు, నీ కడుపు నొప్పి నిమిషాల్లో పోతుంది అన్నాడు. వెంటనే బైబిల్ చదివానండి. బైబిల్ చదవగానే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు నా మీద. దిగ్గానే నాకు కడుపు నొప్పి అన్నీ పోయినాయన్నమాట. ఓ దేవుడా, నేను నిన్ను గనపరిచే బిడ్డని, నీ వాక్యాన్ని గనపరచడం కోసమే నువ్వు నాకు ప్రేయర్ ఆయిల్స్ అవైలబుల్గా లేకుండా చేసావు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా.
ఈ పాటికి ప్రేయర్ ఆయిల్స్ అవైలబుల్గా ఉన్నాయనుకోండి, నేను ప్రేయర్ ఆయిల్ ద్వారా స్వస్థపడ్డాను, పలానా పాస్టర్ గారు ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ ద్వారా అని పాస్టర్ గారిని గణపరిచేదాన్ని నేను. కానీ దేవుడు పాస్టర్ గారిని గణపరిచేయకుండా నాకేంటి దేవుడినే గణపరిచే బిడ్డ కింద నన్ను ఏర్పరచుకున్నారు. అందుబట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అర్థమైందండి. సో మనకెవరు ప్రేయర్ ఆయిల్ అవైలబుల్గా చేయలేదని నేను ఎవరిని దూషించలేదండి, ఎవరితో గొడవలు పెట్టుకోలేదు, మనసులో కూడా తిట్టుకోలేదండి వాళ్ళని. ఏంటి వీళ్ళు ఇలాగా నాకు ఎందుకు ప్రేయర్ ఆయిల్ ఇవ్వట్లేదని కూడా వాళ్ళని మనసులో తిట్టుకోలేదన్నమాట. కాకపోతే నా ప్రాబ్లం గురించి నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు చూసారా, మనుషుల్ని గణపరిచే బిడ్డ కింద కాకుండా దేవుడినే గణపరిచే బిడ్డ కింద నన్ను ఏర్పరచుకోవడం వల్ల ప్రేయర్ ఆయిల్స్ని నాకు అవైలబుల్గా లేకుండా చేశారండి. అది చేసుంటే ఈ పాటికి ఆ ప్రేయర్ ఆయిల్ ద్వారా పొరపాటున స్వస్థత వస్తే పలానా పాస్టర్ గారి ప్రేయర్ ఆయిల్ చాలా పవర్ఫుల్ అని పాస్టర్ గారిని గణపరిచేదాన్ని, కానీ దేవుని వాక్యాన్ని గణపరచలేకపోయేదాన్ని అండి. అందుని బట్టి దేవునికి నేను ఎంత కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మనకు వచ్చే పరిస్థితులన్నీ ద్వారా దేవుని గణపరచబడ్డానికే మనకు వచ్చే పరిస్థితులన్నీ ఒక్కొక్కసారి వస్తాయండి. కొన్ని పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి, అవి మనకు బాధ కలిగించవచ్చు, కానీ ఆ బాధల్లో ఎందుకు వస్తాయంటే ఆ బాధల్లో మనం దేవుని గణపరిచే బిడ్డల కింద ఆయన మనల్ని తయారు చేస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ పాటికి ప్రేయర్ ఆయిల్స్ నాకు అవైలబుల్గా ఉండి పొరపాటున ప్రేయర్ ఆయిల్ ద్వారా స్వస్థపడి ఉంటే ఈ పాటికి నా షెల్ఫ్ అంతా ప్రేయర్ ఆయిల్తో నింపేద్దును. అమ్మయ్య దేవుడా నన్ను రక్షించేవయ్యా. అప్పుడు అందరికీ ఏం చెప్పేదానంటే బైబిల్ చదవద్దు, ప్రేయర్ ఆయిల్ యూస్ చేయండి అని చెప్తారేమో. అమ్మ దేవుడా నన్ను రక్షించేవయ్యా. సో అప్పుడు నేనేంటి ప్రేయర్ ఆయిల్ లేక వాక్యం ద్వారా స్వస్థపడ్డాను. అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, నేను వాక్యమై ఉన్న దేవుణ్ణి కదా, నువ్వెందుకు ప్రేయర్ ఆయిల్ గురించి ఏడుస్తున్నావు? నేను వాక్యమై ఉన్న దేవుణ్ణి. నేను హస్తకృత్యములైన ఆలయంలో ఉండను, 50 లక్షలు పెట్టిన చర్చిలోనే ఉండను, 60 రూపాయలు పెట్టి కొనేసుకున్న ఆయిల్లో నేను ఎందుకుంటాను, అంజూరు పళ్ళలో నేను ఎందుకుంటాను, బనానాల్లో నేను ఎందుకుంటాను, నువ్వు ఎందుకు ఏడ్చావు అని నన్ను అన్నారండి. క్షమించి దేవుడా, నా మనోనేత్రాలను తెరిపించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. సో నీ వాక్యంలోనే స్వస్థత ఉంది తండ్రి, ఆ యొక్క ప్రేయర్ ఆయిల్లో కానీ అంజూరు పళ్ళలో కానీ స్వస్థత లేదయ్యా. నీ పరిశుద్ధాత్మ దేవుడే సర్వ మనుషులకి మానసిక బలాన్ని శారీరక బలాన్ని అనుగ్రహిస్తాడయ్యా అని ఎంతో సంతోషపడ్డానండి. నన్ను దేవుని సాక్షిగా నిలబెట్టడం కోసం మనుషుల్ని ప్రేయర్ ఆయిల్ అవైలబిలిటీ లేకుండా చేస్తారన్నమాట. అద్భుతండి. ఎవరు ప్రేయర్ ఆయిల్ దాసేసుకునేవారు అంటే అది తప్పులేదండి. ఎవరు ప్రేయర్ ఆయిల్ వాళ్ళు ఎందుకు దాచుకునేవారంటే ప్రేయర్ ఆయిల్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండి. ఏకంగా 60 రూపాయలు, 80 రూపాయలు, 70 రూపాయలు. అసలు నాకు అప్పుడు కూడా డబ్బులు ఉండి కాదు నా చేతుల్లో. ఆ తర్వాత చెప్పాను కదా, దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. ఆయన యొక్క సాక్షిగా నన్ను నిలబెట్టుకోవడం కోసమే నాకు ఇటువంటి శోధనలు వేదనలు ఇస్తున్నాడు. దేవుడు నాకు తలంపు ఇచ్చాడండి. ప్రేయర్ ఆయిల్ లేకపోతేనే నేను వాక్యమై ఉన్న దేవుని కదా, వాక్యం చదువు చూడు నీకు స్వస్థత వస్తుంది. అయినా నేను ప్రేయర్ ఆయిల్లో ఎందుకుంటాను, అంజీరు పళ్ళల్లో ఎందుకుంటాను, బనానాలో ఎందుకుంటాను, హస్తకృత్యములైన ఆలయంలోనే నేను ఉండను. ఆలయం కట్టడానికి 50 లక్షలు అవుతుందండి. 50 లక్షలు వెచ్చించి కట్టిన ఆలయంలోనే ఉండని దేవుడు ప్రేయర్ ఆయిల్లో ఎందుకుంటాడు, బనానాలో ఎందుకుంటాడు, అంజీరు పళ్ళలో ఎందుకుంటాడు? మనలో నివాసం చేస్తారు. మనలో నివాసం చేసినప్పుడు అటువంటి కడుపు నొప్పులు, కాళ్ళు నొప్పులు, తలనొప్పులు రావు. మన శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. అర్థమవుతుంది కదండి. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన అనేక మార్లు చదివానండి. యేసయ్య ఏ విధంగా స్వస్థపరిచారో చదివాను, పేతురు ఏ విధంగా స్వస్థపరిచారో చదివాను, పౌలు భక్తుడు ఏ విధంగా స్వస్థపరిచారో చదివాను. నేను ఏ దైవజనుడు కూడా యేసయ్య కానీ 12 మంది అపోస్తులు కానీ ప్రేయర్ ఆయిల్ని నెత్తి మీద ఎట్టేలేదండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అని స్వస్థపరిచేవారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగింది. అట్టుపళ్ళు ఇచ్చేవారు కాదు, అంజీర పళ్ళని ఇచ్చేవారు కాదు. వాళ్ళు ఇలా ప్రార్థన చేయగానే ఇప్పుడు నేను పాస్టర్ అమ్మన మన లైవ్లో మీ అందరూ ఉన్నారు. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 90 కనబడుతున్నారు. 90 మంది ఉన్నారు. నేను ఇలా ప్రార్థన చేయగానే మీ 90 మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిపోతాడు. కుమ్మరింపబడిపోయి మీలో అనారోగ్యాలు ఉంటే వాటి నుంచి మీకు స్వస్థత ఇస్తాడు. మీరు ఎవరైనా మానసికంగా బాధపడుతుంటే మీకు మానసికమైన ధైర్యాన్ని ఇస్తారు. నెక్స్ట్
మీరు అప్పుల బాధల్లో కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కానీ ఉంటే వాటికి విడుదల పొందే ఆలోచనలు మీకు ఇస్తాడు. అంతేగాని ఇలా స్వస్థత పరిచేవారు. లేకపోతే తల మీద చేపెట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేశారు. వెంటనే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి స్వస్థతలు కలిగి, కాకపోతే వాళ్ళు ఏమి ప్రేయర్ ఆయిల్స్ యూజ్ చేయలేదు. బైబిల్లో లేనివి మనం తీసుకురాకూడదు. బైబిల్లో లేని సంస్కృతిని మనం డెవలప్ చేయకూడదు. అర్థమైందండి? దేవుడు ఏమన్నాడండి? నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఏమన్నాడు? నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. పౌలు భక్తుడు ఏమన్నాడు? నన్ను పోలి నడుచుకోండి. సువార్త సేవ ఎలా చేయాలి? క్రీస్తుని పోలి మనం సువార్త సేవ చేయాలి. ఆయన ఏ విధంగా సేవ చేశాడు? ఆయిల్ పట్టుకెళ్ళిపోయాడా? ప్రేయర్ ఆయిల్ ఉంది, రెండు 1 మీ నెత్తి మీద ప్రేయర్ ఆయిల్ వేస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడని చెప్పాడండి. లేకపోతే పేతురు ప్రేయర్ ఆయిల్ పట్టుకొని దిగాడు. ఎంత బుడ్డి పట్టుకెళ్ళి ఆ బుడ్డి పట్టుకొని తిరిగాడా? ప్రేయర్ ఆయిల్ బుడ్డు ఉంటుంది కదా, సీసాలు, ఆ ప్రేయర్ ఆయిల్ సీసాలు పట్టుకొని తిరిగారా? మరి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో లేని స్వస్థత, బైబిల్లో లేని మోడ్రన్ స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేయర్ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ అట్లీస్ట్ ప్రేయర్ ఆయిల్తో, ఇప్పుడు నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నాకు అనారోగ్యం వచ్చింది, పోనీ పాస్టర్ గారే మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ప్రేయర్ ఆయిల్ చేతిలో తీసుకొని నా తల మీద పెట్టి ప్రార్థన చేస్తారు. కొత్త నిబంధనలో ఎన్నోసార్లు చదివాను ఈ ప్రేయర్ ఆయిల్ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందని ఇన్వెస్టిగేషన్ కూడా చేశానండి. చేసినప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. పౌలు భక్తుడే చెప్తాడు, మీలో ఎవరైనా అనారోగ్య పాలైతే మీ యొక్క సంఘ పెద్దలను మీ ఇంటికి పిలిపించుకోండి. వాళ్ళు మీ నెత్తి మీద తైలం రాసి మీకు ప్రార్థన చేస్తే మీరు స్వస్థత పొందుతారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతాడని చెప్పారా? తైలం రాసి పాస్టర్ గారు వెళ్ళిపోతారు, మీకు స్వస్థత పొందుతారని చెప్పారా? తైలం రాసి ప్రార్థన చేస్తే మీరు స్వస్థత పొందుతారు. అర్థమవుతుందండి? అదనమాట. అర్థమవుతుంది కదండి? అంతేగాని మీరు తైలం పూసి ప్రార్థన చేయాలి. తైలాన్ని ఇచ్చేస్తే ఎలాగండి? తైలాన్ని ఇచ్చేస్తారా? ఇప్పుడు నేను ఇంటికి తైలం తెచ్చుకొని నేను రాసేసుకుంటానా, లేకపోతే పాస్టర్ గారు వచ్చి నా నెత్తి మీద పెట్టి, ఆ వాక్యం ఉందండి, ప్రతి ఒక్కరు సంఘంగా కూడుకోవాలి కదా, ప్రతి ఒక్కరు సంఘంగా కూడుకోవాలి. సంఘంగా కూడుకున్నప్పుడు మనకు అనారోగ్యం వచ్చినప్పుడు సంఘ పెద్దలను పిలిపించుకుంటే వాళ్ళు చేతుల్లో తైలం వేసి మన నెత్తి మీద పెట్టి మనకు ప్రార్థన చేస్తే మనకు స్వస్థత వస్తుంది. అర్థమవుతుందా? కాకపోతే చూడాలండి, మరి అబ్జర్వ్ చేయాలి. మీరు అలాగే చేయండి. పోనీ మీ పాస్టర్ గారిని పిలిపించుకోండి, చక్కగా నూనె తల మీద పెట్టించుకొని ప్రార్థన చేయించుకోండి, స్వస్థత వస్తుంది. అంతేగాని నూనె తెచ్చేసుకొని మీకు మీరే రాసేసుకొని అది అంత కరెక్ట్ కాదు. మరి అలా ఎక్కడా లేదు. మరి బైబిల్లో అర్థమవుతుంది కదండి, అటువంటి సంస్కృతి ఎక్కడా లేదన్నమాట. అటువంటి సంస్కృతి బైబిల్లో అయితే లేదండి. అట్టుపళ్ళు ఇవ్వడం, అంజీరు పళ్ళు ఇవ్వడం, ఈ యొక్క ఆయిల్ కూడా ఎక్కడుందో చెప్పాను కదా, పార్ట్ మీకు చెప్పాను కదా, పాస్టర్ గారిని పిలిపించుకొని ఆయిల్ మీ తల మీద పెట్టించుకొని ప్రార్థన చేయమని మనకు తెలియచేశారన్నమాట. అలా ఫాలో అవ్వాలి. కానీ ఏకంగా వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా ఆయిల్ పనిచేస్తే ఇంక పాస్టర్లు ఎందుకు, సంఘాలు ఎందుకు? ఇంకెవరు సంఘాలకు వెళ్ళవలసిన లేదు, ఆయిల్ నత్తి మీద పెట్టుకొని ప్రార్థన చేసుకోవడమే. చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, అన్నీ బ్లాక్ చేసేస్తున్నాను. ఒక్కొక్కరు ఈసారి రిపోర్ట్ కొడతానండి. ఈసారి బ్యాడ్ కామెంట్ పెట్టారనుకోండి, రిపోర్ట్ కొడితే అప్పుడు బాగా ఉంటుంది. డిలీట్ చేసేస్తుంటే పెద్ద, వాళ్ళకి ఏం బ్లాక్ చేస్తే పెద్ద అంత ఉండదు. రిపోర్ట్ కొడితే బుద్ధి వస్తుంది, అలా యూట్యూబ్ ఎగిరిపోతుంది అన్నమాట. ఈసారి అదే పని చేస్తాను. ఇది ఇప్పుడు మనం బ్లాక్లో పెట్టేస్తే వాళ్ళు ఎలాగ బ్లాక్లో పెట్టేస్తారు కదా అని డిఫరెంట్ అకౌంట్స్తో వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టి వెళ్ళిపోతారు అన్నమాట. సో నేనేం చేస్తానంటే ఈసారి రిపోర్ట్ కొడతాను.
న్యూ సబ్స్క్రైబర్ భవానీ కట్టడి గారు. పి ఏంటండి? పి ఎవరు? న్యూ సబ్స్క్రైబర్. కాకపోతే అవి కొనుక్కోవాలండి. అంజీరు పళ్ళ స్వస్థతను పొందుకోవాలి, ప్రేయర్ ఆయిల్స్ స్వస్థతను కూడా మీరు పొందుకోండి, తప్పేం లేదు. వెళ్ళండి ప్రేయర్ ఆయిల్స్ కొనుక్కోండి, అంజీరు పళ్ళని తీసుకోండి, తినండి. చక్కగా దేవుని మందిరంలో ఇచ్చే అంజీరు పళ్ళు ఎంతో పవిత్రమైందండి, శుద్ధమైన ఫుడ్ అది. అర్థమవుతుందండి. ఇదేంటంటే కొంచెం అనకూడదు కానీ పాత నిబంధన ఆచారాలండి. సన్నిధి రొట్లు ఉంటాయన్నమాట, అలాగే పంచుతున్నారని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదండి. పరిశుద్ధాత్మ దేవుని గణపరచాలి, వాక్యాన్ని గణపరచాలి. ఎనీవే, నో ప్రాబ్లం. మీ అందరూ అట్టుపళ్ళు తినండి. పాస్టర్ గారు ఏం చెప్తుంది వినండి. అంజీరు పళ్ళు తినమన్నారా, తినండి, మీకు స్వస్థత వస్తుంది. అట్టుపళ్ళు తినమన్నారా, తినండి. ఆయిల్ వాడమన్నారా, వాడండి. నాకైతే ప్రాపర్ గైడెన్స్ లేక అర్థమవుతుంది కదండి, లోన్లీగానే అయిపోయింది నా లైఫ్. దానివల్ల ఎవరు చెప్తున్నాను కదా, ఎవరు ప్రేయర్ ఆయిల్స్ వాళ్ళు దాసేసుకోవడం, ఇటువంటి సర్కమ్స్టెన్స్ వల్ల నేను 100% దేవుడి మీద ఆధారపడిపోయాను. అలా కూడా దేవుడు చేశాడు. నువ్వు నన్ను గనపరిచే బిడ్డ కింద ఉండాలి కానీ ప్రేయర్ ఆయిల్స్ ద్వారా పాస్టర్ గారిని గనపరిచే బిడ్డల కింద నువ్వు ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదని నాకు అటువంటి పరిస్థితులు కల్పించాడు. అటువంటి పరిస్థితులు కల్పించిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే నాకు ఆయన గనపరచడమే ఇష్టం. దేవా నోవాహు గారు, ఆర్ యూ ఫ్రమ్ జపాన్ అండి? ప్రైజ్ ది లార్డ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈవేళ చాలామంది బ్లాక్ చేస్తున్నానండి. భవానీ కట్టడి గారు, మీరు న్యూ సబ్స్క్రైబర్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సునీల్ కుమార్ గారు, దేవుణ్ణి ఏం తిట్టట్లేదు, నన్ను తిడుతున్నారు. భయంకరమైన బూతులు. ఈవేళ నన్ను రోజు దేవుని తిట్టేవారు, ఈరోజు నన్ను తిడుతున్నారు విచ్చలవిడిగా. అందుకనే బ్లాక్ చేస్తాను. అదే చెప్తాను, ఇంకొకసారి నన్ను తిడితే రిపోర్ట్ ఇస్తాను యూట్యూబ్కి, అప్పుడు వాళ్ళ ఛానల్ ఉండదన్నమాట. ఇప్పుడు వరకు బ్లాకే చేశాను, ఈసారి రిపోర్టే. ఇంకొకసారి వస్తుందేమో అని చూస్తున్నాను బ్యాడ్ కామెంట్స్. రాగానే వాళ్ళు యూట్యూబ్ మీద రిపోర్ట్ కొడతాం, ఛానల్ ఎగురుతుంది. దుర్గాదేవి గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. సుధా గారు, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అర్థమైంది కదండి. గౌతమ్ గారు, ప్రేయర్ ఆయిల్స్ గురించి మీకు బాగా అర్థమైంది కదండి. మను గారిని బ్లాక్ చేశానండి. సో ఈ గౌతమ్ గారు అడిగారు ప్రేయర్ ఆయిల్స్ గురించి. అసలు యాక్చువల్లీ నాని గారు, గౌతమ్ గారు టుడే నాకు అసలు ప్రేయర్ ఆయిల్స్ గురించి చెప్పడం అంటే ఇష్టం లేదు. మీరు ప్రేయర్ ఆయిల్స్ గురించి చెప్పమనేసరికి ఒక్కసారి నేను స్టార్ట్ చేస్తే ఇంకా ఫ్లోలో అలా వెళ్ళిపోతాను. మీరు ఆపండి అన్న ఆగనమాట. నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఎండింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. స్టార్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన స్టోరీ కదండి, ఆల్రెడీ చెప్పిందే ప్రేయర్ ఆయిల్స్ గురించి. మరి చెప్పిన దాని గురించి మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే కొంచెం స్టార్టింగ్ అన్నాను, స్టార్ట్ చేశాను. ఎండింగ్ మరి ఇంకా ఆపలేను నేను. వన్స్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో ఎండింగ్ నా చేతుల్లో ఉండదు. ఓకేనండి, ఎనీవే మీకు అర్థమైంది కదండి. కాకపోతే మరి తీసుకొద్దంటారా, అంజీరు పళ్ళు తీసుకొద్దంటారా, ప్రేయర్ ఆయిల్స్ తీసుకొద్దంటారా, లేకపోతే స్వస్థత కూటములకు వెళ్ళొద్దంటారా అని మీరు అడగచ్చు. వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడా, స్వస్థత కూటమికి వెళ్ళి నువ్వు స్వస్థపడుతావు అని నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. మీకు ప్రేరేపణ రాకుండా మీరు ఎక్కడికి వెళ్ళరండి. ఇప్పుడు నేను వెళ్తున్నానా, నాకు ప్రేరేపణ లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళట్లేదు. దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేను వెళ్ళకుండా ఉంటానా? ఇదిగో నవ్య, నువ్వు 7 సంవత్సరాల నుంచి నీ భర్త నీ దగ్గర లేడు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకేమీ అవ్వట్లేదు. మీ ఆయన ఇంకా రోజు రోజుకి కఠినమైపోతున్నాడు. నువ్వు ఆ స్వస్థత కూటమికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళని నన్ను ఏం నడిపించట్లేదు. దేవుడు వెళ్ళమని ఏం చెప్పట్లేదు, నువ్వు ప్రార్థన చేసుకొని చెప్తున్నాడు. ఒకవేళ నన్ను నడిపించాడు అనుకోండి, నాకు ఆ తలంపుని ఇచ్చాడు అనుకో, వెళ్ళు, ఈరోజు పలానా దైవజనులు వస్తున్నారు, అక్కడ స్వస్థత కూటమి జరుగుతుంది, నువ్వు వెళ్ళు ప్రార్థన చేయించుకో అని నన్ను ప్రేరేపిస్తే నేను వెళ్తాను ఖచ్చితంగా. నన్ను అలా ప్రేరేపించట్లేదు. ఇన్ కేస్ మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మాత్రం ఆగదు. ఆ ప్రేరేపణ దేవుని ద్వారా వచ్చిందే.
ఈ పలానా వాళ్ళు స్వస్థ కూటమి పెడుతున్నారు వెళ్ళండి అని మీకు దేవుడు తలంపునివ్వగానే పరిగెట్టుకొని వెళ్ళిపోవాలండి. దేవుడిచ్చిన తలంపుని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. యూ లైక్ ఐఎమ్ ఫ్రమ్ ఈజిప్ట్, ప్రైజ్ ది లార్డ్ అండి. అర్థమవుతుంది కదండి. అదనమాట స్వస్థత కూటములు పెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆక్కండి, వెళ్ళిపోండి. అది దేవుని ద్వారా వచ్చిన ప్రేరేపణే. మీకు దేవుడు వాళ్ళ ద్వారా స్వస్థతను మీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు హిజ్కియా ఉన్నాడు, హిజ్కియాని దేవుడు డైరెక్ట్గా స్వస్థపరచలేదండి. అంజీర పళ్ళ ముద్దను పెట్టండి హిజ్కియాకి, దాని ద్వారా అతనికి స్వస్థత వస్తుందని చెప్పాడు. అలాగే ఒక్కొక్కసారి మన ప్రార్థన వల్ల మనకు స్వస్థత వస్తుంది. ఒకవేళ పలానా పాస్టర్ గారిని ఎవరినైనా గణపరచాలనుకున్నారనుకోండి, సేవకులను పాస్టర్ గారులను, అప్పుడు దేవుడు మనకు ప్రేరేపణ ఇస్తారు. వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, ఖచ్చితంగా నీకు స్వస్థత వస్తుంది, నువ్వు నెగ్లెక్ట్ చేయక అని దేవుడే తలంపునిస్తాడు. వెంటనే మనం వెళ్తాము. అలా చాలామంది స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారండి. ఆ యొక్క ఉద్యోగ సభలో, స్వస్థత సభలో చాలామంది స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందండి. వీటన్నిటిని మనం వేలు పెట్టి చూపించకూడదు. అవన్నీ దేవుని కార్యాలే. దేవుని యొక్క కార్యాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. అందుకనే నేను ఈ ప్రేయర్ ఆయిల్స్ గురించి కానీ, అంజీర్ పళ్ళ గురించి కానీ, బనానాస్ గురించి కానీ ఇవన్నీ తప్పు అని నేను ఖండించట్లేదు. మీకు అర్థమవుతుంది కదా నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం వాక్యం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకొంచెం నా ఎక్స్పీరియన్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి రాంగ్ అని నేను చెప్పట్లేదు. ఆయిల్ కొనుక్కోండి, పాస్టర్ గారు కొనుక్కోమన్నారా కొనుక్కోండి, అంజీర్ పళ్ళు తినమన్నారా తినండి, బనానా తీసుకోమన్నారా తీసుకోండి, స్వస్థత సభలకు వెళ్ళమని చెప్పారా వెళ్ళండి, మీకు దేవుడు ప్రేరేపణ ఇచ్చినా వెళ్ళండి. ఓకేనా. ఇవన్నీ రాంగ్ కదండి. ఎప్పుడు దేవుని కార్యాలని ఎవరు ఖండించకూడదు. అందులో నేను అసలు ఖండించను. నాకు చాలా భయం. నాకు దేవుడు అంటే చాలా భయం అండి. ఆయన ఉగ్రత పాలవుతాం అండి. అందుకనే నేను అటువంటి వాటి మీద జోక్స్ చేయను, వ్యంగ్యంగా కామెంట్స్ చేయడం కానీ అలా చేయనండి. ఓకేనా. ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కరు నడిపిస్తాడు దేవుడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా నడిపిస్తాడండి. నన్ను నడిపించే విధానాన్ని మీకు నడిపించాడు. హిజ్కియాని ఒకలా నడిపించాడు. ఏసై కొంతమందిని డైరెక్ట్గా స్వస్థపరిచారు. ఎటువంటి డాక్టర్ లేకుండా, ఎటువంటి మెడిసిన్ లేకుండా చాలామందిని స్వస్థపరిచారు. మరి హిజ్కియాకి ఎందుకు అంజూరు పళ్ళ ముద్దను పెట్టమన్నారు? అంతే. ఆయన స్వస్థతలు ఒక్కొక్కరికి ఒక్కోలా చేస్తారు. అందరికీ ఒకేలా స్వస్థపరచాలని ఉండదు. కొంతమందికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే స్వస్థత వస్తుంది, ఇంకొంతమందికి స్వస్థత సభలకు వెళ్తే స్వస్థత వస్తుంది, కొంతమందికి ప్రేయర్ ఆయిల్, కొంతమంది అంజీరు, కొంతమందికి బనానా. అర్థమవుతుంది కదండి. ఈ యొక్క హిజ్కియాకి ఎలా స్వస్థపరిచారంటే అంజీరు పళ్ళ గడ్డను పెట్టారండి. దానివల్ల కూడా అంజీరు పళ్ళని పంచుతున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అంతా వాళ్ళ బైబిలే ఫాలో అవుతున్నారు. కాకపోతే అది రాంగ్ అని నేను అన్న కానీ పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరగాలండి. ఇప్పుడు యేసయ్య, పేతురు, పౌలు వీళ్ళు ఎలా స్వస్థపరిచారో ఒకసారి మనం చూసుకోవాలి. వాళ్ళు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగొచ్చేది. పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచేవారు. వాళ్ళు అంజూరు పళ్ళను పంచలేదు, బనానాస్ పంచలేదు, ప్రేయర్ ఆయిల్ పంచలేదు. మరి మనం ఎవరిని ఫాలో అవ్వాలి? దేవుడు ఏమన్నాడు? క్రీస్తు ఏమన్నాడు? నన్ను పోలి నడుచుకోండి. సేవ కూడా నేను ఎలా చేసానో అలా చేయాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు పాత నిబంధన సంస్కృతి. అది ఫాలో అవ్వకూడదు కదా. పోనీ వదిలేండి. పేతురు ఏ విధంగా స్వస్థపరిచాడు? ఆయిల్ పట్టుకెళ్ళాడా? అంజీరు పళ్ళు పట్టుకెళ్ళాలా? బనానాలు పట్టుకెళ్ళాడు? ఏమీ పట్టుకెళ్ళలేదు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేశాడు. వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుని పూర్ణులయ్యి వాళ్ళ యొక్క బలహీనతల నుంచి వాళ్ళు విడుదల పొందారు. ఎనీవే ఫ్రెండ్స్, నేనైతే దేవుని కార్యాలని నాకు ఖండించడం చెప్పాను కదా, ఇంక మీరు ఆలోచించుకోండి. నాకైతే ఎవరన్నా అలా చెప్తే ప్రార్థన చేయమనే చెప్తాను. బనానా పక్కన పెట్టండి, ముందు మీరు ప్రార్థన చేయండి. బనానా తీసుకెళ్ళిపోతాను, తీసుకుంటాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళి బనానా తింటాను. అంజీరు పళ్ళు కూడా ఇస్తే వెంటనే తీసుకుంటాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళి తింటాను. కాకపోతే మస్ట్ అండ్ షుడ్ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటాను. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగుతుంది, స్వస్థత రావచ్చు. బనానా కూడా వదలను, బనానా కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోతాను. కాకపోతే బనానా వల్ల రాదు స్వస్థత. నాకు ఎలాగొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వల్ల వస్తుంది. దేన్ని వదలకూడదని. బనానా ఇస్తే బనానా తెచ్చుకోవాలి, అంజూరు పళ్ళు ఇస్తే అంజూరు పళ్ళు తెచ్చుకోవాలి, తెచ్చుకొని చక్కగా ఇంట్లో తినాలి.
బాగుందండి. శుభశ్రీ తోటగారు ప్రైజ్ లాడండి. సూర్య ఎస్బి గారు హాయ్ అండి. జీవి జీవిజే నియర్లీ ఆల్మోస్ట్ ఆల్ పాస్టర్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈవేళ మనం చాలా మాట్లాడేసుకున్నాం. ఈవేళ నేను ఏ టాపిక్ చెప్పడానికి ఇష్టపడలేదు, ఆ టాపిక్కే ఇంకొంచెం డీప్గా చెప్పాను. మొన్నటికన్నా ఎక్కువ డీప్గా చెప్పానండి. థ్యాంక్ యూ అండి దేవా నోవా గారు. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయట్లేదు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రిప్షన్స్ తక్కువనండి ఈవేళ. అర్థమవుతుందా? సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది వచ్చారు ఈవేళ. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నెక్స్ట్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నెక్స్ట్ మెంబర్షిప్ కానీ సూపర్ ట్యాంక్స్ కానీ సూపర్ చాట్ కానీ తీసుకోండి. నాగశ్రీ యాదవ్ గారు, అప్పుడు నాకు లైవ్ స్ట్రీమ్ ఎలిజిబిలిటీ లేదండి, అర్థమవుతుందా? నెక్స్ట్ కరోనా టైంలో నాకు కరోనా రాలేదు తెలుసా. ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ నాకు కరోనా రాలేదు. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదే, చాలా తక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయండి, ఇప్పుడే చూశాను నేను. సబ్స్క్రైబ్. అవునండి నానిగారు, ఖచ్చితంగానండి కేక్ చేయాలి. కేక్ బిర్యానీ మరి ఒప్పుకుంటే చేస్తాను, కానీ కేక్ అయితే మస్ట్, కేక్ చేయాలి. ప్రేమ్ కీస్ గారు మీ అందరికీ ప్రార్థన చేస్తాను, ఒకసారి ఆగండి. అవునండి నాకు కరోనా రాలేదమ్మా ఫస్ట్ వేవ్లో, కానీ అంటే నేను జాగ్రత్తగా కూడా ఉన్నాను. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాను, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశాను. అట్ ద సేమ్ టైం బైబిల్ చదువుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవడం వల్ల నేను కరోనా నాకు రాలేదు. గైస్ ఈ యొక్క పిన్ చేసిన కామెంట్స్ చూడండి. ప్రేయర్ ఆయిల్ ఇండికేట్స్ జీజస్ బ్లడ్. ఇట్ ఈస్ 100% రాంగ్ స్టేట్మెంట్. వాక్యం చదవండి. యేసయ్య ఒక రొట్టెను విడిచి ఏమన్నారు? ఈ రొట్టె నా శరీరానికి సాదృశ్యమైంది, ఈ రొట్టెను భుజించండి. ద్రాక్షారసాన్ని చూపించి ఏమన్నారు? ఈ యొక్క ద్రాక్షారసం నా రక్తానికి సాదృశ్యమైంది, దీన్ని తాగండి. నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని త్రాగిన వాడే నిత్య జీవానికి వారసుడు అవుతాడు అని చెప్పారు. బల్లారాధన ఏమైపోయింది? ఆ బల్లారాధన అది ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఈ ప్రేయర్ ఆయిల్ ఇవి వచ్చేయడం వల్ల బల్లారాధన ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదండి. నేను 1 year నుంచి సంఘాలకు వెళ్ళట్లే, అయినా నేను లోదరను కదా, మాకు ఇలాగుండవు మాకు ఓన్లీ బల్లారాధన ఉంటుంది. ప్రేయర్ ఆయిల్స్ అలాంటివి పంచడం ఉండవు మాకు చర్చిలో, లోదరన్స్కి మాకు అటువంటిది లేదు మాట. అటువంటి మాకు చర్చిలో నేర్పించలేదండి. మేము చిన్నప్పుడు లోదరన్స్ కదా, మేము చిన్నప్పటి నుంచి మాకు ప్రేయర్ ఆయిల్స్ లేవు. మా పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్స్ ఎవరు చక్కగా పర్ఫెక్ట్గా బల్లారాధన కండక్ట్ చేస్తారండి. ఎంత ఇంపార్టెంటోనండి బల్లారాధన తెలుసండి. లైఫ్ గివింగ్ గారు బల్లారాధన బల్లారాధన. ఆ బల్లారాధనలో ఏంటి? రొట్టె ఇస్తారు, అది దేవుని సాదృశ్యం, దేవుని శరీరానికి సాదృశ్యం అండి. ఆ రొట్టెని భుజిస్తాం. ద్రాక్షారసం ఇస్తారు, ఆ ద్రాక్షారసం దేవుని రక్తానికి సాదృశ్యం, ఆ ద్రాక్షారసం తాగుతాం. అప్పుడు మనం ఏమవుతాం? ఆ యేసయ్య శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం భుజించడం వల్ల మనం ఏమవుతాం? క్రీస్తు శరీరంలో అవయవములై ఉంటాం. క్రీస్తు సంఘానికి శిరస్సు, ఆయన మనల్ని పోషిస్తారు. ఎప్పుడు పోషిస్తారు? ఆయన ఇప్పుడు నేను అనుకోడు, ఇప్పుడు క్రీస్తు ఉన్నారు, ఆయన సంఘానికి శిరస్సు, సంఘ సభ్యులందరూ ఆయన శరీరంలో అవయవాలై ఉన్నారు. సో ఈ హెడ్ క్రీస్తు, ఆయన భుజిస్తారు, ఆక్సిజన్ పీల్చుకుంటారు. అప్పుడు సర్వ అవయవాలకి న్యూట్రిషన్స్ వెళ్తాయి, ఆక్సిజన్ సప్లై అవుతాయి. సో మనల్ని జీవింపజేసేది ఎవరు? క్రీస్తు. ఎప్పుడు జీవింపజేస్తారు? ఆయన శరీరంలో అవయవములై ఉన్నప్పుడు.
ఆయన శరీరంలో అవయములై ఉండడం కోసం మనం బల్లారాధనలో పాల్గొంటున్నామండి. వాక్యం చదవండి. నేను ఎక్కడి నుంచే దిగి రాలేదండి. ఈవెన్ నేను బైబిల్ ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. ఐ డోంట్ హ్యావ్ బైబిల్ ట్రైనింగ్. లేకపోవడమే మంచిదయింది. లేకపోతే ఇటువంటివి నేర్పించేద్దరేమో నాకు. ప్రేయర్ ఆయిల్ తాగండి, తినండి, ఇటువంటివి నేర్పించేద్దరేమో. మాకైతే చిన్నప్పటి నుంచి మేము లూథరన్స్ కదండి, బైబత్ క్రిస్టియన్స్ కాబట్టి మా పాస్టర్ గారు మమ్మల్ని చాలా బాగా ట్రైన్ చేశారు. మాకు ఇటువంటి సంస్కృతి నేర్పించలేదు. అందుబట్టి నేను సంతోషపడుతున్నాను. ప్రేయర్స్ ఉండవు మాకు. బల్లారాధన పర్ఫెక్ట్గా కండక్ట్ చేస్తారు చాలా. అదనమాట. సో ఇప్పటికన్నా మారండి, తప్పులేదు. ఎందుకు మీరు ఇలా మోసపోతున్నారంటే, ఇటువంటి స్టేట్మెంట్స్కి ఎందుకు మోసపోతున్నారంటే, మీరు బైబిల్ చదవక. ఎంత బాగా చెప్పాడో బల్లారాధన గురించి పౌలు భక్తుడు ఎంత చెప్పాడోనండి. మధురమైన వాక్యాలు చదవలేకపోతున్నందుకు ఎంత బాధపడుతున్నాను. నేను ఎంతో ధన్యురాలనండి. అందుకనే మధురమైన వాక్యాలన్నీ నా యొక్క కంటితో చదివాను. మీరు చదవలేకపోతున్నారు, అదే బాధపడుతున్నాను. అయ్యో, ఈ బిడ్డలు నాలా ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు గ్రహించలేకపోతున్నారు, ఎందుకు ఇలా మోసపోతున్నారు అని. ఓకేనా? అసలు ఆ ప్రేయర్ ఆయిల్ మీరు ముట్టుకోవడానికి వీల్లేదు. అది సంఘ పెద్దలు పాస్టర్ గారు ముట్టుకొని మీ తల మీద పెట్టి ప్రార్థన చేయలేవు, మీవి కాదు. మీరెందుకు యూస్ చేస్తున్నారు? పాస్టర్ గారిని ప్రేయర్ ఆయిల్ కొనుక్కొని ఇంట్లో పెట్టి ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు పాస్టర్ గారిని పిలిపించి ఆ ప్రేయర్ ఆయిల్ని ఎత్తి మీద పెట్టించుకొని ప్రార్థన చేసుకోండి. అప్పుడే అవి పని చేస్తాయి. వితౌట్ పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్ మీరు నెత్తి మీద వేసుకున్న పని చేయు. బైబిల్ అదే చెప్పారు. మీరు ఎప్పుడైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు సంఘ పెద్దలను పిలిపించండి, వాళ్ళు మీ నెత్తి మీద తైలాన్ని పెట్టి ప్రార్థన చేస్తారు, అప్పుడు మీరు స్వస్థత పొందుతారని చెప్పారు. అంతేగాని పౌలు భక్తుడు మీకు ఒంట్లో బాగోనప్పుడు ప్రేయర్ ఆయిల్ తెచ్చుకొని మీరే మీ నెత్తి మీద వేసేసుకోండి, అప్పుడు మీరు స్వస్థత పొందుతారని చెప్పలేదు. ఓకేనా? అట్లీస్ట్ ప్రేయర్ ఆయిల్ కాకుండా మీకు నిజంగా స్వస్థత కావాలంటే బైబిల్ చదువుకోండి. బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద దిగుతాడు, ఆటోమేటిక్గా స్వస్థత వచ్చేస్తుంది. ఎవరి చేతుల్లో మోసపోకండి, బైబిల్ చదవండి. బైబిల్లో యేసయ్య ఏం చెప్తే అదే. ఆయన ద్రాక్షరస్యం, ఆయన రక్తానికి సాదృశ్యం అన్నాడా, అదే, అంతే. ఇంకా ఆయిల్ అన్నాడా, ఈ తైలం నా రక్తానికి సాదృశ్యం అని చెప్పాడా యేసయ్య. యేసయ్య బైబిల్ మొత్తంలో ఈ తైలం నా రక్తానికి సాదృశ్యం, ఈ తైలం తాగండి అని చెప్పాడా, ద్రాక్షరసం తాగమన్నాడు. బైబిల్ చదవాలండి. చదవకే ఈ స్టేట్మెంట్స్ అన్నిటికి మోసపోతున్నారు. అలా ఏమోనండి, నేను బైబిల్లో అన్నది చెప్పాను. ఇప్పుడు వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ రాంగో తప్పో నాకు తెలియదు. బైబిల్ ప్రకారం అయితే అలాగే ఎక్కడా లేదు. బైబిల్ న్యూ టెస్ట్మెంట్లో కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ ఇటువంటి స్టేట్మెంట్ నేను ఎక్కడ చూడలేదు. నేను నా స్వతహాగా నా మాటలు చెప్పట్లేదు, బైబిల్ ప్రకారం చెప్తున్నాను. ఏమండి, స్వస్థత సభలు ఉన్నాయి కదా, వాటికి వెళ్ళండి, చాలా మంచిదండి. చాలామంది స్వస్థతలు పడుతున్నారు. అర్థమవుతుందా? వెళ్ళండి, స్వస్థత సభలకు వెళ్ళండి, స్వస్థపడండి, దేవుని గణపరచండి. ఓకేనా? వాటికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, ఎందుకంటే చాలామంది సాక్ష్యాలు మేము అక్కడికి వెళ్ళాం స్వస్థపడ్డామని. సో పాస్టర్ గారు అంటే అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకు మరి మీరు అలాగా ఉండడం? వెళ్ళి స్వస్థపడండి చక్కగా.